హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ అప్డేట్స్. ఈరోజు నేను ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న దూరదర్శిని మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చెబుతాను. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హరి, వాణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. కాని వాళ్ల మధ్య కులభేదం రావడంతో వాళ్ల ప్రేమ ఎన్నో సమస్యల్లో పడుతుంది. చివరికి వాళ్ల ప్రేమ గెలిచిందా లేదా అనేదే ఈ సినిమా. ఇక నా రివ్యూ చూసుకుంటే నాకు అయితే ఈ సినిమా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో గ్రామీణ వాతావరణం, కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే కొంచెం పర్వాలేదు అనిపించాయి. కాని అవి కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతిక తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. కిట్టయ్య చేసిన తండ్రి పాత్ర కూడా బాగుంది. కాని మంచి నటన ఉన్నా బలహీనమైన కథనం వల్ల ఆ పాత్రల ప్రభావం తగ్గిపోయింది. అసలు సమస్య అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. సినిమా చాలా స్లోగా సాగుతుంది. అనవసరమైన పాటలు, లాజిక్ లేని సీన్స్, ఎమోషన్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో బాగా బోర్ కొడుతుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించారు. కాని డైరెక్షన్, ఎడిటింగ్ మాత్రం నిరాశపరిచాయి. ఫైనల్గా నాకు అయితే ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. మంచి కాన్సెప్టున్నా దాన్ని ఆసక్తికరంగా చూపించలేకపోయారు. అందుకే ఈ సినిమాని నేను రికమెండ్ చేయను. మీలో ఎవరైనా ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.